హలో నమస్కారం, నేను మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము గురు మహాదశలో గురు అంతర్దశ గురించి తెలుసుకోబోతున్నాం. గురు మహాదశలో గురు అంతర్దశ. మరి ఈ గురు మహాదశ ఏంటి? గురు మహాదశ ముఖ్యంగా 16 సంవత్సరాల కాలంగా ఉంటుంది. దాంట్లో గురువులో గురుడు 2 సంవత్సరాల 1 నెల 18 రోజులు, 2 సంవత్సరాల 1 నెల 18 రోజుల కాలంగా ఉంటుంది గురు మహాదశలో గురు అంతర్దశ. మరి గురు మహాదశ మనకి ఎక్కువ శాతం కూడా శుభత్వంగా ఉండాలి అంటే జాతక చక్రంలో 1వ స్థానానికి, 5వ స్థానానికి, 9వ స్థానానికి ఆధిపత్యం వహించినట్టయితే గురుడు అనే గ్రహం అనేది జాతక చక్రంలో దీప్తావస్థలో కానీ, స్వస్థావస్థలో కానీ, బుధితావస్థలో కానీ, శాంతావస్థలో కానీ, శక్తి అవస్థలో కానీ గ్రహం ఉన్నప్పుడు, అదేవిధంగా గ్రహం అనేది తన యొక్క 1, 5, 9 స్థానానికి ఆధిపత్యం ఇచ్చినప్పుడు గురుదశ అనేది వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. ఇక గురుడు 2, 11 స్థానంలో కానీ, 6 కానీ, 8 కానీ, 12వ స్థానంలో కానీ, పీడావస్థలో కానీ, దీనావస్థలో కానీ, కలవస్థలో కానీ, బీతావస్థలో కానీ, వికలావస్థలో కానీ, అదేవిధంగా గ్రహం వక్ర మార్గంలో ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా గ్రహ యుద్ధంలో ఉన్నప్పుడు కానీ, అధిచారంలో ఉన్నప్పుడు కానీ మనకి ఈ దశ అనేది యోగించదు. ముఖ్యంగా గురు మహాదశలో గురు అంతర్దశ మనకి అశుభుడిగా ఉన్నట్టయితే, అంటే 2, 11 స్థానంలో కానీ, 6, 8, 12 స్థానాలు కానీ పీడ, దీన, కళ, భీత, వికాల అవస్థలు, అతిచార, వక్రగత గ్రహ యుద్ధంలో ఉన్నప్పుడు మనకి అశుభత్వాన్ని కలగజేస్తూ ఉంటాడు. జాతకునికి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా ఒత్తిడిని కలగజేస్తూ ఉంటాడు. దుఃఖభరితమైన జీవితాన్ని గడిపే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కుటుంబంలో అశాంతిపూర్వక వాతావరణం అనేది నెలకొంటూ ఉంటుంది. మానసికంగా వ్యధకి గురయ్యే విధంగా చక్రం మారుస్తూ ఉంటుంది. బంధుమిత్రులు శత్రువులుగా మారుతూ ఉంటారు. పుత్ర సంతానానికి అకాల మరణాన్ని ప్రాప్తిస్తూ ఉంటాడు. ఇది మొత్తం కూడా మనకి గురు మహాదశ అశుభత్వాన్ని కారకుడైనప్పుడు. ఇక గురుడు మనకి 2, 11 స్థానానికి ఆధిపత్యం వహిస్తే గురుడు మారకం చెందుతుంది, మరణకారకుడిగా దశ మారుస్తూ ఉంటుంది. 6వ స్థానంలో మనకి శత్రుబేడని, 8వ స్థానంలో అనారోగ్యాలని, 12వ స్థానంలో ఖర్చుని, మోక్షాన్ని కలిగజేసేటువంటి ప్రయత్నాలు కూడా మనకి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గురు మహాదశలో గురు అంతర్దశలో గురుడు మనకి శుభత్వంగా ఉన్నట్టయితే 1, 5, 9 స్థానానికి ఆధిపత్యం వహించి దీప్త, స్వస్థ, బుధిత, శాంత, శక్తావస్థలకు ఆధిపత్యం వహించినట్టయితే మనకి గురు మహాదశ మనకి శుభత్వంగా ఉంటుంది. జాతకునికి పుత్ర సంతానం వల్ల సంతోషకరమైన జీవితాన్ని గడిపే విధంగా మారుస్తూ ఉంటాడు. అధికార ప్రాప్తిని కలగజేస్తూ ఉంటాడు. మంచి వక్త అంటే ఏంటి? డయాస్ మీద వాటి మీద మంచిగా గట్టిగా అనర్గళంగా మాట్లాడుతుంటారు, రాణిస్తూ ఉంటారు. అట్లా మారడం కానీ, రత్న ఆభరణాలు ధరించడం కానీ, సంజన సాంగత్యాన్ని కలగజేస్తే మంచి వ్యక్తుల సాంగత్యం వల్ల మంచి లాభాన్ని కలగజేస్తూ ఉంటాడు. వస్తు వాహనది సౌఖ్యాలు మొత్తం కూడా అనుభవిస్తూ ఉంటాడు. స్త్రీ సౌఖ్యాన్ని పొందే విధంగా మారుస్తూ ఉంటాడు. సంతానం కలగని వారికి సంతానం కలగజేస్తూ ఉంటాడు. అనేక లక్ష్యాలను సాధిస్తూ ఉంటారు. మీ గోల్స్ ని పూర్తే విధంగా మార్చి అదృష్టవంతులుగా మనకి మారుస్తూ ఉంటాడు. ఇది ఎప్పుడు కూడా మనకి శుభత్వంగా ఉన్నప్పుడు. లేదు మనకి అశుభంగా ఉన్నాడు, 2, 11 స్థానానికి ఆధిపత్యం కానీ, 6, 8, 12 స్థానాలకు కానీ, పీడ, దీన, కళ, భీత, వికల అవస్థలో కానీ, అతిచారం కానీ, వక్రగతిని కానీ, గ్రహ యుద్ధంలో కానీ గ్రహం ఉన్నప్పుడు మనకి ఏంటంటే నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అటువంటి పరిహారాలు కూడా మనము చేసుకుంటూ ఉండాలి. గురుగ్రహం అనుగ్రహం కోసం ప్రతి గురువారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామికి, గురుడికి సాయిబాబా కాదండి, గురుడికి దత్తాత్రేయుడు, సాయిబాబా గురువు కాదు, దత్తాత్రేయుడు గురువు. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో స్వామివారి కుదిరితే 108 ప్రదక్షిణాలు చేయండి. 1 నెలలో ఒకసారి. ప్రతి వారం మాత్రము 16 ప్రదక్షిణాలు స్వామివారికి చేయండి. గురువారం రోజు ఆ గురువు యొక్క దత్తాత్రేయ స్వామి నమస్కారం చేసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం. అదేవిధంగా పసుపు గణపతికి ఆరాధన చేయటము, పసుపు గణపతి యొక్క అష్టోత్తర శతనామ చదువుకోవటము,
ప్రతిరోజు కూడా దత్తాత్రేయ శ్లోకాన్ని పారాయణం చేయటము, గురువారం రోజు గురుడికి అభిషేకం చేయించి గురుడికి ఇష్టమైనటువంటి శనగల్ని కేజంబాబు దానం చేయటం కానీ, బ్రాహ్మణుడికి లేదా కేజంబాబు తీసుకొని భక్తులకి పెట్టడం కానీ, ఉడకబెట్టి భక్తులకి పెట్టడం కానీ చేయటం కానీ మంచిది. ముఖ్యంగా గురుడి యొక్క అనుగ్రహం పొందడానికి గురువారం రోజు గురుడికి అభిషేకం చేయించి 1.25 కేజీ శనగలను తీసుకొని ఒక చిన్న రాగిపేటలో కొన్ని శనగలు ఉంచి, అదేవిధంగా గురుడికి ఇష్టమైనటువంటి పసుపు కలర్లో ఉన్నటువంటి ఒక పంచని కలిపి బ్రాహ్మణికి దానం చేయటం వల్ల, ఇంకా మీకు ఓపిక ఉన్నట్టయితే గురుడికి 16,000 సంఖ్య ఉంది కాబట్టి 16,000 సంఖ్యతో జపం చేయించుకోవడం కానీ, 2 మాల అంటే 108 + 108 ఉన్నటువంటి మాలతోని బృహస్పతి మంత్రం, బృహస్పతి అతియదరి అనే మంత్రంతోని హోమం చేయించుకోవడము, గురుడికి తర్పణం వదలటము, గురుడికి దానం చేయటము, పసుపు వస్త్రాన్ని బ్రాహ్మణ దానం చేయటము, గురుగ్రహ చెడు ప్రభావం అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. దత్తాత్రేయ స్వామికి పూజ చేసేటప్పుడు తెలుపు పుష్పాలతో పూజ చేయండి. అదేవిధంగా బగలాముఖి యొక్క అమ్మవారిని కూడా పూజించినట్టయితే కూడా పసుపు పూలతోని అమ్మవారిని పూజించినా సరే మనకి గురుగ్రహ అనుగ్రహాన్ని మనము పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహ చెడు ప్రభావం దక్కడానికి ప్రతి గురువారం మాత్రం ఖచ్చితంగా 6 to 7 మధ్యలో దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మీకు దత్తాత్రేయ స్వామి దేవాలయం లేదు దగ్గరలో, అప్పుడు నవగ్రహాలను గురుడికే 16 ప్రక్షణాలు చేయండి. అదేవిధంగా పుస్తకాలు దానం చేయండి, బంగారు వస్తువును దానం చేయండి, తీపి పిండి వంటలు దానం చేయండి, పట్టుబట్టలను దానం చేయండి, పసుపు కర్రలో ఉండే పండ్లను దానం చేయండి. ఈ విధంగా మనకి దానం చేసినట్టయితే మంచి సుఫలిత కలుగజేస్తూ ఉంటాయి. మీరు యజ్ఞహోమాది కర్తవ్యం నిర్వహించేటువంటి బ్రాహ్మణుడు కూడా కరెక్ట్గా మంచిగా ఉన్న వ్యక్తి దగ్గర మీరు చేయించుకోండి. అదేవిధంగా ఇంకా అనుగ్రహం పొందడానికి కనకపుష్పరాగాన్ని కుడి చేయి చూపిరి వేలికి బంగారంలో దశ మొత్తం పూర్తి అయ్యేంత వరకు మనము వాడినట్టయితే జాతకంలో గురు మహాదశని మనము నష్టాన్ని పూడ్చుకునే విధంగా మనము ప్రయత్నం చేయవచ్చు. ఇక తదుపరి మనకి వచ్చేటువంటి అంతర్దశ ఏంటంటే శని అంతర్దశ. మరి గురు మహాదశలో శని అంతర్దశ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గురు మహాదశ శని అంతర్దశ ఫలితాల గురించి వివరంగా మనం తరగతి క్లాసులో తెలుసుకుందాం. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ్ శర్మ, కొమర్రాజు, PhD in ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.